భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక ప్రశ్న అడుగుతాడు. యేసుక్రీస్తు నిజమేనా? నిజంగా ఆయన దేవుని కుమారుడా? శతాబ్దాలుగా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ప్రపంచం ఆకాశం వైపు చూస్తోంది. సుమారు 2000 సంవత్సరాల క్రితం చిన్న పట్టణమైన బెత్లెహేములో ఒక అసాధారణ సంఘటన జరిగింది. సాధారణ గోశాలలో ఒక శిశువు జన్మించాడు. ఆయననే యేసుక్రీస్తు. మరియా మరియు యోసేపు ఆ శిశువును మ్యాంజర్లో ఉంచారు. ఆ రాత్రి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది. అదే సమయంలో పొలాల్లో ఉన్న కాపర్లకు దేవదూతలు ప్రత్యక్షమై ఒక గొప్ప వార్త చెప్పారు. ఈరోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆ వార్త విని వారు వెంటనే వెళ్లి ఆ శిశువును చూసి ఆశ్చర్యపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతున్నప్పుడు ఆకాశం తెరుచుకుంది. పరిశుద్ధాత్మ పావురంలా దిగింది. ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది, ఇతడు నా ప్రియ కుమారుడు. ఆ తర్వాత యేసు ప్రజల మధ్య తిరుగుతూ దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. అందులకు చూపిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, బాధపడుతున్న వారిని ఆదరించాడు. ఆయన చేసిన అద్భుతాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒకరోజు లాజరు అనే మనిషి చనిపోయాడు. అందరూ దుఃఖంలో ఉన్నప్పుడు యేసు సమాధి దగ్గరకు వెళ్లి, లాజరా బయటికి రా అని పిలిచాడు.